నగరంలోని హరుడు చిత్ర యూనిట్ సందర్శిస్తుంది. తాను మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తానని, నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఇతివృత్తంగా తీసుకొని హరుడు చిత్రాన్ని నిర్మించామని, ఈ చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని హీరో వెంకట్ తెలిపారు. బెన్ సర్కిల్ సమీపంలోని ఐరా హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో వెంకట్ మాట్లాడుతూ, హరుడు సినిమాను పూర్తి చేయడానికి నేను యాక్టింగ్తో పాటు ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వచ్చిందన్నారు. చాలా మంచి నటీనటులతో ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారని, ఇందులో విలన్గా శ్రీహరి ఫైలా అనే కొత్త ఆర్టిస్ట్ను పరిచయం చేస్తున్నామని తెలిపారు. నా పేరు వెంకట్, అది మీకు అందరికీ తెలిసిందే. విజయవాడ అంటే నా ఊరు, మన ఊరు. ఇక్కడికి హరుడు సినిమా ప్రమోషన్కి రావడం జరిగింది. హరుడు మూవీ ఈ ఫ్రైడే అంటే మే 15న ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ రిలీజ్ కాబోతుంది. మా డైరెక్టర్ రాజ్ తలూరి అండ్ మా హీరోయిన్ నతాషా సింగ్. నతాషా ఈజ్ మిస్ ఇండియా అండ్ తన ఫస్ట్ తెలుగు మూవీ ఇది. ఇంతకుముందు ఇది వెబ్ సిరీస్ ఏదో చేసింది రాఘవేంద్ర గారితో. బిగ్ స్క్రీన్ మీద ఇదే డెబ్యూ. విజయవాడ అంటే మన ఊరు, నా ఊరు. నేను పుట్టింది ఇక్కడే. నేను పెరిగిందంతా బాంబే అయినప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి విజయవాడ వస్తుండేవాడిని. మా మామయ్య గారు ఇక్కడ గాంధీనగర్లో ఉంటారు. మా చిన్నమ్మ ఇక్కడ పోరింగ్లో ఉంటుంది. మా మామయ్య వాళ్ళు కృష్ణలంకలో ఉంటారు. సో నేను స్కూల్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అన్నిటికంటే నచ్చేది ఏంటంటే మన విజయవాడలో ఉన్న సినిమా హాల్స్ గాంధీనగర్లో. అంటే నాకు ఎప్పటి నుంచి విజయవాడ సినిమా హాల్స్ అలవాటు అంటే, ఇప్పుడు ఆ థియేటర్లు ఉన్నాయి కూడా తెలియదు నాకు. రాధా థియేటర్, ఐ థింక్ ఊర్వశి మెయిన్గా పక్కన రాధా థియేటర్ అని ఉండేది. అక్కడి నుంచి మొదలు పెడితే మన లాస్ట్లో దుర్గా కళామందిరం అనుకుంటా. సో నాకు ఈ స్ట్రీట్ అంటే ఎంత ఇష్టం అంటే, ఆ సినిమా పోస్టర్లు అవన్నీ, అప్పుడు ఇంత డెవలప్మెంట్ అవ్వలేదు కదా, బాగా గోడల మీద పోస్టర్లు అవన్నీ ఉండే అనమాట. నాకు తెలుగు చదవటం రాకపోయినా పక్కన వాళ్ళని అడిగి ఇది ఏ సినిమా అని అడిగి, అప్పుడు మనకి క్యూస్ ఉండేవి, ఒకళ్ళొకరి మీద ఎక్కేసి టికెట్లు తీసుకుంటాం. అంటే నేను చిరంజీవి గారి అభిమాని చిన్నప్పటి నుంచి. సో నేను సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఆయన రిలీజ్లు అవన్నీ పడుతుండేవి. సో నాకు మా పేరెంట్స్ ఏసీ థియేటర్లో సినిమా చూడమని డబ్బులు ఇస్తే నేను దాంట్లో 2 సినిమాలు చూసేవాడిని నాన్ ఏసీ థియేటర్లో వెళ్ళి. విజయలక్ష్మి టాకీస్ అని అక్కడ ఉండేది. సో అలా చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం. అండ్ ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మై తెలుగు ఇస్ నాట్ వెరీ గుడ్ and I want to thank all of you. Thank you so much for coming. And my movie is releasing on 15th. We are because of the media and the people. So it's my humble request, because it's my first movie. Please go and watch it. It's a beautiful movie. In theaters. In theater, yes. Please give all of us your love, because you are the only people who can make us big, especially me, because he is a known actor and he is a debut, but yes, yeah, we literally need your support. Please watch our movie on 15th. Thank you. హరుడు సినిమా గురించి మ్యాక్సిమం అన్న చెప్పేశారు, హీరో వెంకట్ గారు చెప్పేశారు. సో యాక్చువల్గా ఈ సినిమా స్టోరీలో హరుడు డెఫినేషన్ అంటే, హరుడు శివుడికి ఇంకో నేమ్ అండి. యాక్చువల్గా శివుని హరహర బోలా శంకర్లు అంటారు కదా. సో సినిమాలో అన్న క్యారెక్టర్ కూడా శంకర్, అది కూడా హరుడుకి ఇంకో పేరే. సో మన సినిమాలో మూడు థీమ్స్ తీసుకున్నామండి. యాక్చువల్గా ఒక నిరుద్యోగుల గురించి, లైక్ రీసెంట్గా ఇష్యూస్ బయట ఇల్లీగల్ ఎఫర్ట్స్ మర్డర్స్ కూడా బాగా జరుగుతున్నాయి, బయట ట్రెండింగ్లో ఉన్నాయి. సో నిరుద్యోగులు కూడా జాబులు లేకపోతే దొంగతనాలు వీటి మీద ఎడిక్ట్ అవుతున్నారు. సో ఈ బేస్డ్ ఆన్ 2-3 ఈవెంట్స్ తీసుకొని మనం స్టోరీ రాసుకోవడం జరిగిందండి. ఈ స్టోరీ రాసుకోవడానికి నాకు ఇన్స్పిరేషన్ ముంబైలో దయన్ నాయక్ అని ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటారు, ప్రెస్ అందరూ తెలిసే ఉంటుంది. ఆయన 76 ఎన్కౌంటర్స్ చేశారు. సో అలాంటి క్యారెక్టరేషన్ హీరో గారికి ఉంటుందండి. ఇంకా మా సినిమా పరంగా చెప్పాలంటే మేము గోవాలో, ముంబైలో, హైదరాబాద్లో షూట్ చేయడం జరిగింది. హీరో అన్న వెంకటన్న ఇంతకుముందు మీకు కంపల్సరీ ఒక ఇన్నోసెంట్ బాయ్ లాగా కనిపించేవాడు బిఫోర్, బట్ ఈ సినిమాలో కంప్లీట్లో ఒక యాక్షన్ హీరో లాగా కనబడతాడు. పాతకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ కనబడుతుంది వెంకటన్నలో. మా హీరో నటాషా గారు కూడా తెలుగులో డెబ్యూ అయినా కూడా
చాలా బాగా యాక్ట్ చేశారు. తెలుగు ప్రాంప్టింగ్లో కానీ యాక్టింగ్లో కానీ చాలా లవ్ సాంగ్ ఉంటుందండి. సో ముంబై ఎపిసోడ్ మొత్తం వీళ్ళ మీద ఉంటుందండి. సో హెబ్బా పటేల్ గారి గురించి చెప్పాలి. సినిమాలో వెంకట్ గారు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందో హెబ్బా పటేల్ గారు కూడా సినిమాలో అంత ఇంపార్టెంట్ రోల్ సెకండ్ హాఫ్లో కీ రోల్ ప్లే చేశారండి. ఇంకా అలీ గారు, సుమన్ గారు అన్నీ అన్న చెప్పేశారు ఆల్రెడీ, మళ్ళీ రిపీట్ చేయడం కాకుండా మీరు ఎందుకు సినిమా చూడాలంటే ఇవన్నీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్.